ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు రహస్య భేటీ నిర్వహించారన్న వార్తలు ఖండించారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి. అలా వస్తున్న ప్రచారంలో నిజం లేదని బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఎమ్మెల్యేలు మాతా ఒకచోట డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. దాన్ని వక్రీకరించి ఫామ్ హౌస్లో రహస్య భేటీ అని తప్పుడు వార్తలు రాశారని ఫైర్ అయ్యారు. తమకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి పట్ల తామెప్పుడూ విశ్వాసంగానే ఉంటామంటున్న రాజేష్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లోని హోటల్లో కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడడం, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకున్నారని, మంత్రుల పట్ల అసహనంగా ఉన్నారంటూ కూడా చాలా చోట్ల ప్రచారాలు కొనసాగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే మన దగ్గర నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, దీనికి సంబంధించిన వివరాలేంటో ఆయన అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వాస్తవంగా ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అంతా కూడా ఒక హాట్ టాపిక్గా మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? వాస్తవంగా ఆ రోజు ఏం జరిగింది? వాస్తవంగా ఆ రోజు మిత్రులు సహచర శాసనసభ్యులు ఫోన్ చేసి కలుద్దామంటే కలుద్దామన్నాము, డిన్నర్కి పోయినాము. అట్లా అనుకోకుండా 10 మందో 8 మంది టు 10 మంది వస్తున్నారు పోతున్నారు. హోటల్లో కూర్చొని డిన్నర్ చేయడం జరిగింది. డిన్నర్ చేసినప్పుడు ఒక రాజకీయంగా ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు కూర్చున్నప్పుడు కొంచెం రాజకీయం మాట్లాడతారు. మిగతా డాక్టర్లు, నేను డాక్టర్లు అంతా కూర్చున్నప్పుడు డాక్టర్ల గురించి మాట్లాడతాం. కాబట్టి డిస్కషన్ వచ్చింది. కానీ కొన్ని మీడియా మిత్రులకు నా ఒక సూచన అనుకోండి, లేకపోతే నా అడ్వైజ్ అనుకోండి, లేకపోతే నా రిక్వెస్ట్ అనుకోండి, వాస్తవాలు తెలియకుండా మీ ఇష్టం అన్నట్టు ఒక్కొక్కరు ఒకలాగా, ఒక్కొక్కరు అంటే తిరుగుబాటు అని. ఎవరు తిరుగుబాటు ఎందుకు చేస్తారు? ఎవరైనా తిరుగుబాటు చేస్తారా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మీద వారికి ఉన్న అంటే నమ్మకం, వారు మమ్మల్ని తీసుకొచ్చి కంటెస్ట్ చేయించి ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా చేస్తే ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకైనా, ముఖ్యమంత్రి గారికైనా, మంత్రులకైనా ఎవరు తిరుగుబాటు చేసే పరిస్థితి లేదు. ఎవరికైనా 10 మంది కూర్చున్నప్పుడు వాళ్ళకు చిన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది కామన్. 2 కలిసినా మాట్లాడుకుంటారు, 4 కలిసినా మాట్లాడుకుంటారు, 10 మంది కలిసినా మాట్లాడుకుంటారు. దాన్ని వక్రీకరించి ఏదో వాళ్ళు తిరుగుబాటు అని, ఒకరు ఇదని, ఒకరు అదని. అసలుకు నేను అడిగి ఒక మిత్రుడు ఎప్పుడైనా ఏ అసెంబ్లీ టైంలో కానీ లేకపోతే అందరైనా కలిసినప్పుడు 3-4 ఎమ్మెల్యేలము సహజంగా కలుస్తూనే ఉంటాం డిన్నర్. కానీ దీన్ని ఎందుకు అంత వక్రీకరించినా నాకు అర్థం కాలేదు. అది నన్ను ఆహ్వానించిన డిన్నర్కు పోయినాం, కూర్చున్నాం, మాట్లాడినాం. కూర్చున్నది హైదరాబాద్లో గచ్చిబౌలిలో హోటల్లో. వీరు వక్రీకరించింది ఫామ్ హౌస్లో జడ్చర్లలో కూర్చున్నాడని. జడ్చర్లా పోయి కూర్చొనంత టైమే వరకు ఉంది, లేకపోతే కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరమే వరకు ఉన్నది. నాకు సొంతంగా అయితే నేను అడిగిన పనులన్నీ ఎత్తున్నాయి. నాకు దాని గురించి నాకు కాలేదు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ అది మీడియా మిత్రులు వాటిని వక్రీకరించి దాన్ని ఎట్లా చేసినంటే అది ఏదో పెద్ద మేము ఏదో ఒక ముఠా పక్కకు పోయి దాన్ని ఏదో ఎవరు తిరుగుబాటు అక్కడ ఎవరు కూడా తిరుగుబాటు చేయలేదు. ఎవరికి చిన్న సమస్యలు ఉంటే మాట్లాడడం సహజం. దాన్ని కూడా మీరు తెలియకుండా ఏం మాట్లాడుకో సగం మందికి తెలియదు. దాన్ని తీర్చి ఆ మీడియా మిత్రులకు ప్లీజ్ మీరు ఫస్ట్ తెలుసుకొని మేము దాచుకున్నామో లేకపోతే వేరే రాష్ట్రంలో లేకపోతే వేరే దేశంలో లేము, మమ్మల్ని అడగండి మేము ఏం చేసినామో. ఉత్తరాన టీవీలలో వీళ్ళు చేసిండ్రు దాన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి చేసి దాన్ని వక్రీకరించకండి. వాస్తవాలు కావాలంటే మా దగ్గర రండి, మేము చెప్తాం. అలా ఇంకోటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే సీఎంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత కూడా కాంగ్రెస్ సర్కారు కూలిపోతుంది అంటూ కూడా అప్పట్లో పూర్తిగా వార్తలు వచ్చాయి. తిరిగి సేమ్ అదే సీన్ ఇప్పుడు రిపీట్ అయింది. అంటే నిజంగా నిజాల విషయానికి వస్తే దాన్ని దీంతో కంపేర్ చేస్తే ఎట్లా చూస్తారు? ఈరోజు మీ అందరు చూస్తున్నారు, మాకు టైం లేకుండా స్కీములు వస్తున్నాయి, స్కీములు ఎవరికి అమలు చేయాలి, ఎట్లా పబ్లిక్లోకి పోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నాం. మా ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి ఏదో స్కీమ్ పెడుతున్నాడు. మేము ఆ స్కీములు పబ్లిక్ ఎలా పోవాలని మేము ఆలోచిస్తుంటే అంత టైం ఎవరికి ఉంది ప్రభుత్వము ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఆలోచించడానికి? ఆయన ఈరోజు రేవంత్ రెడ్డి గారి ధైర్యంతోనే మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. అది అందరికీ తెలుసు, అది వాస్తవం. రేవంత్ రెడ్డి గారి ఒక ధైర్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ
ఈ రాష్ట్రంలో నిలబడ్డది. కాబట్టి దాన్ని ఎవ్వరు కూడా చెడగొట్టడానికి కూడా లేదు. ఏమైనా ఉంటే ఎవరికైనా ఏ శాసనసభ్యునికైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి అంటే అవసరాలున్నా ప్రతి ఒక్కరము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాము. ఇంకా మళ్ళా ఆయనను కూల్చోగొట్టడానికి ఎవడు ధైర్యం చేయలేడు. ఎందుకంటే మనకు నాగర్ కర్నూలు నియోజకవర్గం సంబంధించి 30 ఏళ్ళ తర్వాత మేము కాంగ్రెస్ జెండా ఎగిరేసినాం. దీన్ని అంత సులభంగా దాన్ని పొడగొట్టే విషయంలో ఎవరికి ఆలోచన లేదు. ప్లస్ రాష్ట్రంలో కూడా 10 ఏళ్ళ తర్వాత మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దానికి కష్టపడ్డ దానికి ఏకైక వ్యక్తి ప్రభుత్వాన్ని తేయడానికి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటివి అన్ని ఊహాగానాలు. వాళ్ళకి సంబంధించిన మీడియాలో, పింక్ మీడియాలో ఫస్ట్ ఈ యొక్క డిన్నర్ గురించి రాయడం జరిగింది. అంటే నేను అడుగుతున్న వాళ్ళను, మీరు మీడియాలో పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు, మరి వాస్తవాలు తెలుసుకోకుండా ఎందుకు రాయడం జరిగింది? మీరు ఇటువంటి రాస్తున్నారు కాబట్టే మీరు ఎంత ధైర్యంగా ఉన్నా మేము మిమ్మల్ని 10 ఏళ్ళ తర్వాత కూలగొట్టి ఈరోజు మేము రాష్ట్రంలో అధికారంకి రావడం జరిగింది. మీకు ఇంకో సూచన, మీరు ఇట్లానే చేస్తే, ఈ తప్పుడు వార్తలు రాసి ఇట్లానే చేస్తే ప్రజలు మీకు ఆల్రెడీ ఎలా అయితే మీ నమ్మకాన్ని కూలగొట్టినరో మీ చేసే చేష్టలకు తప్పకుండా మీరు మనుగడ లేకుండా చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు. కాబట్టి మీరు మీ మీడియాని ముందుగా సరిదిద్దుకోవాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడా మీడియా అంటే ఏంది, ది ట్రూత్. ఈ ట్రూత్ను మీరు దాచిపెట్టి అవాస్తవాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళినా ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేస్తున్నారో. కాబట్టి మీకు మరొకసారి ఇప్పటికే 3-4 సార్లు మీకు సూచనలు ఇస్తూనే ఉన్నాను. మీరు ఆ సూచన మేరకు ఈ తప్పుడు వార్తలు రాయకండి. చూస్తున్నా మొత్తంగా అట్లాంటిది ఏం లేదంటూ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళింది ఒక డిన్నర్ చేయడానికి మాత్రమే. ఎక్కడైనా సరే డిన్నర్ చేయడానికి సహజంగా ఎమ్మెల్యేలు కలవడం సహజం. అట్లాంటి వార్తను తప్పుడుగా రాస్తూ పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విశ్వాసంతో తామంతా ఉన్నామని కావాలనే కొందరు కక్షగట్టి ఈ విధమైనటువంటి వార్తలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ కూడా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్.